వెళ్తారు. మీరు అబద్ధాలు ప్రచురం చేశారు. ఏ కాలేజీ భూమి పూజ చేస్తే సరిపోద్దా, రిబ్బన్ కట్ చేస్తే సరిపోద్దా? అలా కాదు. ఉన్న కాలేజీలు ఏంటి, 4 కాలేజీలు పనిచేస్తున్నాయి, 7 కాలేజీలు బిల్డింగ్లు ఉన్నాయి. ఇవన్నీ ప్రజల ముందు ఆ నిజం నిరూపించడానికి ఒక అపోజిషన్ లీడర్ గా బాధ్యతగా ప్రజల ముందు నిజాన్ని బయట పెట్టాలని బయలుదేరాడు. అది ప్రజాస్వామ్యంలో అది దాన్ని గౌరవించాలి. ప్రజాస్వామ్యంలో అపోజిషన్ లీడర్ గా ఇవ్వాలి. ఇది ప్రభుత్వం మొదటి నుంచి కూడా ఏదో భయపడిపోతుంది. జగన్ ప్రజల్లోకి వస్తే మన బతుకేమవుతుందని ఒక భయాందోళనలు కనపడుతున్నాయి తప్పితే ఎందుకు శంషేర్కి వెళ్ళలేండి. మీకెందుకు? మీరు చెప్పింది నిజమో, అతను ప్రజలకు చూపించేది నిజమో ప్రజలు చూస్తారు కదా, ప్రజలు తెలుసుకుంటారు కదా. మీరు అబద్ధాలు ఆడారు కనుక అబద్ధాలు బయటపడకూడదు. ఈయన జనాల్లోకి వచ్చేసి ఎన్నైతే అబద్ధాలు ఎక్కడ బయటపడిపోతాయో, మన ఆడిన నాటకాలన్నీ బయటపడతాయేమో అని చెప్పి ఈ డ్రామాలు ఎంత తప్పితే అసలు ఇవాళ చర్చ ఇది కాదు. ఈ చర్చ మీరు మీడియాగా నేను రిక్వెస్ట్ చేస్తుంది ఇది కాదు. హైకోర్టులో మన సుప్రీంకోర్టులో చెంపలు వాయించారు. ఈ ప్రభుత్వం యొక్క చెంపలు చెళ్ళు మనం వాయించింది సుప్రీంకోర్టు తిరుపతి లడ్డు విషయంలో. దాని గురించి ఒక చర్చ పెట్టారా మీరు? 24 టన్నుల గంజాయి దొరికింది ఈ దేశం రాష్ట్రంలో అని చెప్పి పచ్చి అబద్ధం ఆడారు. అది గంజాయి కాదు, డ్రై ఐస్ అని సిబిఐ, ఈ ప్రభుత్వం వచ్చినాక సిబిఐ రిపోర్ట్ ఇచ్చింది. దాని మీద చర్చ పెట్టారా? అది పెట్టండి, ప్రజలకు అవసరమైంది. అమ్మాయిల్ని 32,000 అమ్మాయిలు మిస్ అయిపోయారు. ఒక ఆఫీసర్ చెప్పాడు నాకు, సీక్రెట్ ఆఫీసర్ అన్నారు. ఆఫీసర్ ఎవడు? అది అబద్ధమని పార్లమెంట్ లోనే బండి సంజయ్ బీజేపీ హోమ్ మినిస్టర్ చెప్పాడు కదా. వీళ్ళు వాలంటీర్స్ అమ్మాయిల్ని వ్యభిచార గృహాలకు అమ్మేశారు అన్నారు. ఆ రోజుల్లో ఆంధ్రప్రదేశ్ కి ఆడపిల్లలు ఇవ్వడానికి కూడా భయపడ్డారు. ఆంధ్రప్రదేశ్ పరువు అంత పోయింది. అమ్మాయిలు కిడ్నాప్ చేస్తున్నారు, వ్యభిచార ఇళ్లకు అమ్ముతున్నారని. అది అబద్ధం తెలియదు. దాని మీద చర్చ పెట్టండి, ప్రజలకు అవసరమైన ఈ చర్చలు పెట్టండి. ఈ రాజకీయం, క్షుద్ర రాజకీయం చంద్రబాబు అలాగే చేస్తూ ఉంటాడు, అలాగే చేస్తాడు ఆయన. ప్రజలకు తెలుసు ఇది పెద్ద ఇష్యూ కాదు, ఇది పెద్ద మ్యాటర్ కాదు. ప్రజలకి వీళ్ళు అబద్ధాలు ఆడారు, అబద్ధమో నిజమో ప్రజల ముందు తెలుసడానికి వెళ్తున్నాడు ఆయన. దాన్ని వీళ్ళు అడ్డంకులు సృష్టిస్తారు, తెలిసిందే. ఇదే అడ్డంకులు కనుక గత ప్రభుత్వం వీళ్ళకి సృష్టించుంటే వీళ్ళ యువగళం సాగేదా, వరాహి సాగేదా, చంద్రబాబు యాత్రలు సాగేయా? ఇవన్నీ ఆలోచించాలి, ప్రజలు ఆలోచిస్తూ ఉంటారు. ఇవన్నీ ఉన్నాయి. అభివాదం కూడా చేయనివ్వకుండా పవన్ కళ్యాణ్ గారు ఆపారు కదా, నోవోటెల్ హోటల్లో ఆపారు కదా ఆయన్ని. కనీసం అభివాదం కూడా చేయనివ్వలేదు కదా. అదే వరాహీలు అక్కడ ఆపారు. ఆపినప్పుడు మరి మీరంతా తప్పు గగ్గోలు పెట్టారు కదా, మరి ఇప్పుడు తప్పు అని ఇప్పుడు కూడా తప్పనే కదా చెప్తున్నాం. ఎవరిని ఆపే హక్కు ప్రజాస్వామ్యంలో లేదు, అందుకే పెట్టాం. ఏమండి అయ్యా, మీరు యాంకరు, మీరు మీడియేటర్ మీరు మధ్యలో ఉండే అంటే మీరు అందరినీ సమన్వయపరిచే సమన్వయకర్తగా ఉండాలి. అదే చేస్తున్నాం సార్. వన్ ఆఫ్ ది వాయిస్ ఆఫ్ ది కూటమిగా మాట్లాడకూడదు. ఎందుకు సార్? ఎందుకు? ఇప్పుడు చిట్టిబాబు గారు మీరేమన్నారు, ఇలా ఆపొచ్చా చెయ్యొచ్చా అన్నారు. మీరు ఇలా అప్పుడు ఎందుకు ఆపారు? జగన్మోహన్ రెడ్డి గారు అన్నాం, ఇప్పుడు ఆపకూడదు అని చెప్తున్నాం. మేము ఎందుకు వాయిస్ గా ఉంటాం? మీరు మా మీద ఎందుకు గుడ్డగాల్చి ముఖం మీద ఎత్తారు? ఇప్పుడు ఇందాక నుంచి ఆ టీడీపీ వాళ్ళు ఎవరు మాట్లాడినా గొంతిప్పలా. నేను మాట్లాడగానే ఒక సెంటెన్స్ అవగానే డబడబని వచ్చేస్తాయి. అంత కంగారేంటి? ఎందుకంత భయం? ఎందుకంత నిదాలు? మీరు అలా అనుకుంటున్నారు? అదేం లేదు చిట్టిబాబు గారు, మీరు అలా అనుకుంటున్నారు. ఎవరికైనా సమన్వయంగా ఉంటాం. మీరు మాట్లాడే విధానంగా మీరు క్వశ్చన్ వేసినప్పుడు చెప్తాం. కాదు, నేను మాట్లాడగానే మీరు డబడబడబడబడబని ప్రశ్నలు ఎందుకు వస్తున్నాయి అన్నాను. చెప్తాను, డబ్బడబాని ప్రశ్నలు ఎందుకు మాట్లాడటం మొదలెట్టగానే ఇందాక మరి మాట్లాడలేదే, సైలెంట్ గా ఉన్నారే, ఏంటది? మీరు మాట్లాడిన దానిలో వాస్తవం లేదు కాబట్టి నేను అడగాల్సి వచ్చింది. ఏమి నేను చెప్పేదాంట్లో వాస్తవం లేదా? లేదు కదా. యువగళాన్ని ఆపారా? చంద్రబాబు ఆపి 8 నుంచి చచ్చిపోయారు, అప్పుడు ఆపారా? పర్మిషన్ లేదంటే నేను యువగళం గురించి మాట్లాడలా. పవన్ కళ్యాణ్ గారిని ఆపారా లేదా? అభివాదం చేయనీయకుండా ఆపారా లేరా? చెప్పండి మీరు. పవన్ కళ్యాణ్ ఒక నాయకుడు, అబద్ధాల కోరు పవన్ కళ్యాణ్ భజన చేయడు. పవన్ కళ్యాణ్ ఒక అబద్ధాల కోరు. ఎన్ని మా అబద్ధాలు ఆడాడు, ఎన్ని మోసాలు చేశాడు. నాయకుడు కాదా పవన్ కళ్యాణ్? పవన్ కళ్యాణ్ ప్రజానాయకుడు కాదా? పెద్ద పవన్ కళ్యాణ్ పెద్ద ప్రజానాయకుడు కాదా? పబ్లిక్ 21 సీట్లుగా గెలిపించారు చిట్టిబాబు గారు. ఏం మాట్లాడుతున్నారు? లేదు, పవన్ కళ్యాణ్ లాంటి నాయకుడి గురించి మాట్లాడకండి. అతను నిబద్ధత లేదు. నిన్న ఒక మాట, రేపు ఒక మాట, ఎల్లుండి ఒక మాట. ఏమాత్రం నిజాయితీ నీతి లేని మనిషి అతను.
అతను ఒక మాట కట్టుబడి ఉన్నాడు, ఈ 12 ఏళ్ళు ఒక మాట కట్టుబడి ఉన్నాడు అని చెప్పండి. 12 ఏళ్ళుగా ఒక మాట చెప్పండి మీరు. ఇదిగోండి ఈ మాట అన్నాడండి 12 ఏళ్ల క్రితం, అదే మాట కట్టుబడి. మీరు మాటను డైవర్ట్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారి అభివాదం చేయకుండా పవన్ కళ్యాణ్ గారి కాన్వాయ్ని ఆపారా లేదా? అప్పుడులో ఉన్న వైసీపీ గవర్నమెంట్ గారి పోలీస్ అధికారులు కానీ ఎందుకు ఆపారు తెలుసా? ఎందుకు ఆపారు? మీరైతే కారణాలు చెప్పొచ్చా? ఎదుటోళ్ళు అయితే కారణాలు చెప్పకూడదా? చిట్టిబాబు గారు, లక్ష్మణరావు గారు మీకు ఇస్తా, ప్లీజ్. ముగ్గురు మాట్లాడితే అర్థం కాదు. చిట్టిబాబు గారికి సమాధానం చెప్పండి. మన ముగ్గురు మాట్లాడితే అర్థం కాదు. చిట్టిబాబు గారికి సమాధానం చెప్పండి. ప్రధానికి పవన్ కళ్యాణ్ లాక్కొచ్చి ఆయన ఏదో పెద్ద పుడికి లీడర్ లాగాను లాక్కొచ్చి మాట్లాడకండి. మీరు భజన చేస్తే తెచ్చుకోండి. పవన్ కళ్యాణ్ నాకెవరికి భజన చేయాల్సిన అవసరం లేదు. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారిని ఏ ప్రభుత్వం ఆపుదామన్నా కూడా తప్పే. ప్రజాస్వామికంగా